మీ పేరన్నా? నమస్తే అన్న. నా పేరు కృష్ణ అన్న. ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గం. నారాయణగఢ్ నియోజకవర్గం. మండలం? మండలం నిజాంపేట మండలం అన్న. నిజాంపేట మండలం. ఉమ్. అన్న చెప్పండి, అంటే ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారంట మీ అంచనాలో? ఖచ్చితంగా బీబీ పాటిల్ గారే గెలుస్తారన్న. ఎందుకంటే బీవీ పటేల్ ఎందుకు? అన్న ఆయన గత 10 సంవత్సరాల నుంచి చేసినది ఏంటంటే బయటికి తెలియదు, కానీ పర్సన్ పరంగా అయితే వ్యక్తి పరంగా మంచి వ్యక్తి. ఆయన చేసినవి బయటికి రాలేవు. ప్లస్ ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏంటంటే బార్డర్ లైన్ గీసి ఎంపీ గారిని లోకల్కి రానియకుండా చేసేటోళ్ళు. సో ఆయన ఏంటంటే చేసిన వర్క్ అయితే మొత్తం ఉంది, ఫుల్ఫిల్ డాటా ఉంది, వ్యక్తిపరంగా మంచోడు. ఆయన వస్తేనే ప్రజెంట్ ఉన్న వాళ్ళలో బెస్ట్ ఆయన. మరి ఇప్పుడు సురేష్ షెట్కర్ ఉన్నారు కదా, మరి ఇక్కడ ఇద్దరికి పోటీ ఉంటుందా లేకపోతే ఎట్లా? సురేష్ షెట్కర్ గారికి ప్లస్ బీబీ పాటిల్ గారికి ఉంటుంది, కానీ ఎక్కువ మటుకు మాత్రం బీబీ పాటిల్ గారే ఖచ్చితంగా గెలుస్తారు. మరి పైన ఎట్లా ఉంటుంది? మరి మోడీ గవర్నమెంట్ చూశారు, 2 సార్లు చూశారు, ఎలా ఉంటుంది? అన్న 2 సార్లు కాదు, ఇంకో 4 సార్లు అయినా కూడా మోడీ గారి ప్రభుత్వం ఉండాలి, వాళ్ళు ఉంటేనే బాగుపడతారు. ఎందుకంటే మోడీ ఎందుకంటే అన్న డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మోడీ గారిది ఖచ్చితంగా బాగుంది. ప్లస్ ఇంకా ఏ విధంగా చూసుకున్నా కూడా మోడీ గారిదే బాగుంది. 370 ఆర్టికల్ కానీ, ఇప్పుడు రామాలయం కానీ, రామ్ మందిర్ కట్టేయడం కానీ. ఎందుకన్నా ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి కూడా కరోనా తర్వాత, ఇప్పుడు కరోనా అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారు కదా, దేశం మొత్తం ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు లోకల్గా వచ్చే విలేజ్లలోకి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఇస్తారు? ఫ్రీ రేషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం అందరూ, నేను కూడా తీసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఉండాలి. కింది స్థాయి వాళ్ళు కూడా బాగుపడాలంటే మాత్రం నేషన్ వైజ్ అయితే మోడీ గారి ప్రభుత్వమే ఉండాలి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు ఉన్నారు పైన, మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి? పప్పుని తీసుకొని పెట్టుకుంటే అంటే ఎట్లా అన్న, ఆయన సుధపప్పు అయినా అది ముద్దపప్పు కంటే దారుణమైన. మరి ఇక్కడ అంటే కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఇక్కడ మరి ఎంపీ టికెట్ల మీద పోటీ ఉండదంట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది స్టేట్లో గాలి పరంగా గెలిచింది అంతే, కానీ నేషన్లో మాత్రం ఖచ్చితంగా మోడీ గారి హవా ఉంది. ఇప్పుడు సారు హవా మీదనే గెలుస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇక్కడ బీవీ పటేల్ అంటారు. ఖచ్చితంగా బీబీ పాటిల్ గారే గెలుస్తారు. అంటే ఈయన బాగానే చేసిండు, ఏమన్నా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? తెలుసుకోవచ్చు అన్న, మాది నిజాంపేట అన్న. మాకు ఇప్పుడు నేషనల్ హైవే వచ్చింది, ప్లస్ ఇంకో నేషనల్ హైవే కూడా ఇప్పుడు నిజాంపేట నుంచి బిదర్కి శాంక్షన్ చేశారు. నేషనల్ హైవేస్ ఇచ్చినారు, డెవలప్మెంట్ చేయలేడానికి కానీ ఖచ్చితంగా చేసినారు. ప్రతి ఇప్పుడు విలేజ్ వేసే రోడ్లలో ఉన్న మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండే కదా, మరి ఖచ్చితంగా మోడీ గారే గెలవాలన్న.